హల్లెలూయా. మరొకసారి గట్టిగా అందరు హృదయపూర్వకంగా నిండు మనసుతో బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేటి వాక్య ధ్యానాంశముగా బైబిల్ గ్రంథాలు ఉన్న వారంతా బైబిల్ గ్రంథాలు తెరిచి శ్రద్ధ కలిగి దేవుడి మాటలను ఈ మధ్యాహ్న వేళ మనం ఆలకించుదాం. కీర్తనల గ్రంథము 127వ కీర్తన మొదటి వచనాన్ని నేటి వాక్య ధ్యానాంశంగా మనం చదువుకుందాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ఈ వాక్యము ద్వారా ఈ రాత్రి వేళ మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ఈ యొక్క మధ్యాహ్న వేళ ఈ వాక్యం ద్వారా ప్రభువే మనతో మాట్లాడి మనందరితో ముచ్చటించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా యేసయ్యానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అల్పుడనైన నన్ను నీ ప్రజల ఎదుట నిలబెట్టిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కార్యము జరిగించండి. మీరే నా నోట నీ మాట ఉంచండి. మీరే ఏడంతల ఆత్మ అభిషేకంతో నింపి ఈ రాత్రి వేళ కూడి వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్ర. కార్యము చేసి మహిమ మీరు పొందుకోమని, వాక్యము ధారాళంగా రాకుండా అడ్డపడుతున్న ప్రతి వాది క్రియలన్నీ లయం చేసి మహిమ మీరు పొందుకోమని నేనే తగ్గుతూ నీ నామను హెచ్చిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. ఈ చదవబడిన వచ్చిన భాగంలో యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. హల్లెలూయా. ఈ రోజున మనకి ఏది కావాలి అన్నా, ఏ అక్కర తీర్చబడాలి అన్నా, ఈ రోజున మనకు కావాల్సింది ఏంటంటే ప్రభు తోడు అనేది మనకి కావాలి. హల్లెలూయా. మన అక్కరలు, మన అవసరతలు, మన యొక్క ఆలోచనలు అన్నీ సఫలము అవ్వాలి అంటే మనకు కావాల్సింది ఏంటంటే మనుషుల తోడు, మనుషుల సహాయము వల్ల మనకి ఏమి ఉపయోగం లేదు. కానీ మనకు కావాల్సింది ఏంటంటే మనం ఆరాధిస్తున్న యేసయ్య తోడు అనేది మనకి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇంటిని కట్టకపోతే ఆ కట్టువారి ప్రయాస వ్యర్థమే. అంతేకాకుండా ఈ రోజున పట్టణమును ఆయన కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ఈ రోజున ఆయనతో సహవాసం అనేది లేకుండా, ఆయనతో సంబంధం అనేది లేకుండా, ఆయనతో అంటకట్టబడిన జీవితం అనేది లేకుండా నీవు నేను కట్టబడలేము, నీవు నేను కాపాడబడలేము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మన తండ్రి కోరుకునేది ఏంటంటే మనము కట్టబడాలి, మనము కాపాడబడాలి. హల్లెలూయా. ఈ రోజున మనం ఏ విషయాలలో మనం కట్టబడాలి, ఈ రోజున ఏ విషయాల్లో మనం కాపాడబడాలి అని మనం చూస్తే, ఈ రోజున ఒక ఇంటిని కట్టాలి అంటే ఆ ఇంటిని కట్టాలి. మనం ఎంతో చెమటొచ్చి ప్రయాసపడి కష్టపడి ఆ ఇంటిని కడతాము. ఎలా కడతామంటే దేవుని యొక్క మహాకృప చేత దానిని కడతాము. ఆ ఇంటిని కట్టిన తర్వాత దానిని మనం ఎలాగూ జాగ్రత్త చేసుకోవాలి, కాపాడుకోవాలి అంటే ఎంత కష్టపడి ఆ ఇంటిని కట్టామో ప్రతిరోజు అంతే కష్టపడి చెమటొచ్చి దానిని కాపాడుకునే బిడ్డలుగా మనం ఉంటాం. అవునా కాదా? దానిని శుద్ధి చేసుకుంటూ, దానిని బాగు చేసుకుంటూ కట్టుకున్న ఆ ఇంటిని కాపాడుకునే బిడ్డలుగా మనం ఉంటాం. హల్లెలూయా. ఈ రోజున మనం ఆ ఇంటిని కట్టడం ఎంత కష్టమో దానిని కాపాడుకోవటం కూడా అంతే కష్టంగా ఈరోజు మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈ రోజున మనం కట్టబడాలి అన్నా, మనం కాపాడబడాలి అన్నా మనుషుల ఆ యొక్క సాయము కానీ, మన శక్తి వల్ల కానీ మనం కట్టబడలేము, మనము కాపాడబడలేము. కానీ ఈ రోజున మనం కట్టబడాలి, మనం కాపాడబడాలి అంటే అది ఎవరి శక్తి ద్వారా ఇదంతా జరుగుతుందంటే మనం ఆరాధిస్తున్న సజీవుడైన యేసయ్య ద్వారా
మనం ఈ రోజున ఇలా కట్టబడుతున్నాం, మనం ఇలా ప్రతిరోజు కాపాడబడుతున్నామని ఈ మధ్యాహ్నం వేళ నేను ప్రకటిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనము కట్టబడుతున్నాం, కాపాడబడుతున్నాం. కనుపాప వలె మనల్ని కాచి కాపాడి ప్రతిరోజు మనల్ని కాపాడుతున్నాడంటే అది నీ శక్తి చేత కాదు కానీ, నా శక్తి చేత కాదు కానీ, ఈ మధ్యాహ్నం వేళ మనం ఇలా ఆరాధిస్తూ ఆయనను సజీవుడుగా సజీవురాలుగా మనం ఉండి బ్రతికి ఆయనను సజీవులుగా మనం మనసారా ఆరాధిస్తున్నామంటే అది సాక్షాత్ దేవుని శక్తి వల్ల మాత్రమే ఇలా మనం కాపాడబడుతున్నామని ఈ మధ్యాహ్నం వేళ నేను మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్నం వేళ నీవు నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము కట్టబడాలి, మనము కాపాడబడాలి. హల్లెలూయా. ఆ దేవాది దేవుడు తూర్పు దిక్కున ఒక తోటను ఏర్పాటు చేసి ఆ తోటను సేద్యపరచడానికి, ఆ తోటను అభివృద్ధి చేయటానికి, ఆ తోటను వృద్ధి చేయటానికి ఎవరిని ఉంచారు? ఆదామును ఉంచి ఆ ఆదాముతో పలికిన మాటలేంటి? నీవు ఈ తోటను వృద్ధి చేయాలి, ఈ తోటను అభివృద్ధి పరచాలి, ఈ తోటను నువ్వు కట్టాలి, అంతేకాకుండా ఈ తోటను నువ్వు ఏం చేయాలి అంటే కావాలి కాయాలి అని ఆదాముతో మాట్లాడిన ఆ సందర్భాన్ని మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈ రోజున నీవు నేను చేయవలసింది ఏంటంటే నీవు నేను ఆత్మీయంగా కట్టబడాలి, అంతేకాకుండా ఆత్మీయంగా కాపాడబడే బిడలుగా మనం మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున పేతురుని చూసి యేసయ్య అంటాడు, నా గొర్రెలను మేపు, వాటికి కావలసిన ఆహారాన్ని నువ్వు సిద్ధపరచు, మేతగల స్థలముల్లోనికి వాటిని తోడుకుని వెళ్ళి దానికి కావలసిన సమృద్ధి అయిన ఆహారాన్ని నువ్వు సమృద్ధిగా ఆ గొర్రెలకు కావలసిన ఆ ఆహారాన్ని సిద్ధపరచు, సమృద్ధిగా మేపు అని పేతురుతో మాట్లాడిన అనుభవంలో, అంతే ఆ అనుభవం వాటిని అభివృద్ధి చేయి, వాటిని అభివృద్ధిపరచు అని మాట్లాడి మరొకసారి పేతురుతో యేసయ్య ఏమని మాట్లాడుతూ అన్నాడంటే నా గొర్రెలను కాయుము అంటాడు. ఈరోజు నిన్ను బట్టి నన్ను బట్టి కూడా ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు, మనము ఆత్మీయంగా కట్టబడాలి. ఆత్మీయంగా కట్టబడుతూ మనం ఏం చేయాలంటే ఆత్మీయతలోనే తుది శ్వాస వరకు మనం కాపాడబడే బిడలంగా మనం మారిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనం ఏ విధంగా ఎలాగూ కట్టబడాలి అంటే నేను నా ప్రభు కొరకు నేను బ్రతకాలి, నేను జీవించిన దినములన్నీ ఆయన సాక్షిగానే నేను బ్రతకాలి. తల్లి గర్భంలో పిండముగా రూపించబడక మునిపే నన్ను ఏర్పాటు చేసుకుని తన పోలికగా నన్ను మార్చుకున్న దేవుడు, ఆయన చిత్తము ఆయన ఉద్దేశము నా ద్వారా జరగబడాలి, ఆయన ఉద్దేశానుసారంగా నేను బ్రతకాలి, ఏ పాపము లేని పవిత్రునిగా నేను జీవించాలి అనే ఆశతో నువ్వు కట్టబడుతూ ఆ ఆశతో నువ్వు జీవిస్తున్న దినములన్నీ కూడా ఆ కట్టబడుతున్న అనుభవంలో నువ్వు కాపాడబడే బిడలుగా నువ్వు మారిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యా కాలంలో యెరూషలేము చుట్టూ ప్రాకారం అనేది కడుతున్న సందర్భాలలో కడుతున్న ఆ ప్రాకారాన్ని కట్టుతూ ఉన్న బిడల చేతిలో ఏముందంటే, ఒక చేతిలోనేమో ఆ ప్రాకారాన్ని కడుతున్న ఆ టాపీతో ఆ ప్రాకారాన్ని కడుతున్నారంట. ఆ పనివారి చేతిలో ఒక చేతిలో టాపీ ఉంటే రెండవ చేతిలో ఏముందంటే కత్తి పట్టుకుని వారు ఆ పనిని జరిగిస్తున్న బిడలుగా ఉన్నారంట. హల్లెలూయా. ఎందుకు ఒక చేతిలోనేమో పనికి వచ్చే పనిముట్టు, రెండవ చేతిలోనేమో ఆయుధాన్ని వారు పట్టుకుని ఆ యొక్క యెరూషలేము చుట్టూ ఆ ప్రాకారాన్ని కడుతున్నారంటే, వారు ఒక చేతితో కట్టిన ఆ గోడను శత్రువులు ఆ ప్రాంతానికి వచ్చి ఎక్కడైతే ఆ గోడను పడవేస్తారేమోనని, ఎక్కడైతే ఆ గోడ శత్రువుల చేతికి చిక్కి ఆ కట్టుతున్న ఆ ప్రయాస ఎక్కడైతే వ్యర్థమైపోతుందని
వారు రెండవ చేతిలో ఏం పట్టుకున్నారు? ఆయుధాన్ని పట్టుకుని శత్రువు వచ్చినప్పుడల్లా యుద్ధము చేస్తూ శత్రువును సంహరించి బిడలు ఉన్నారంట. హల్లెలూయా. అంటే వారు ఏం చేస్తున్నారు? వారు కట్టుతున్నారు, ఆ ప్రాకారాన్ని కట్టుతూ ఉండగా దానిని కాపాడుకునే బిడలుగా వారు మిగిలిపోయి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క మధ్యాహ్న వేళ వాక్యం వింటున్న నీవు నేను చేయవలసింది ఏంటంటే, ఎన్నోసార్లు అనేకమైన దేవుని సేవకులు వచ్చి చెప్పి వాక్యం విని ఎన్నోసార్లు అనేకమైన తీర్మానాలు మనం చేసుకుని నేను ప్రభు కొరకే నేను బ్రతుకుతాను, నా యొక్క సాక్ష్య జీవితము ప్రభు కొరకే, ఒక మంచి సాక్ష్యాన్ని నేను కలిగి ఉంటాను, ఎన్నడూ కదల్చబడను, ఏ శత్రువు నా ముందు నిలబడినా నేను కదల్చబడను అని అనేకమైన తీర్మానాలు మనం చేసుకుని మరలా శత్రువు చేతిలోనికి మనం దాసురాలిగా మారిపోతున్న సందర్భాలు ఎన్నో మన ముందు ఉన్నాయి. ఈ రోజున మనం కట్టాలి, ఆత్మీయంగా కట్టాలి, అంతేకాకుండా ఆత్మీయంగా కట్టబడాలి, అంతేకాకుండా మనము ఆ ఆత్మీయతలోనే కాపాడబడే బిడ్డలుగా మనం ఉండిపోవాలి. హల్లెలూయా. ఆ యెరూషలేము చుట్టూ ఆ ప్రాకారాన్ని కడుతున్న సందర్భంలో ఒక చేతిలోనేమో వారు తాపితో ఆ ప్రాకారాన్ని కడుతూ ఉండగా మరొక చేతితోనేమో కత్తిని పట్టుకుని శత్రువు వచ్చినప్పుడల్లా దానిని యుద్ధము చేస్తూ శత్రువుతో దానిని సంహరిస్తున్న బిడ్డలుగా మిగిలిపోయారు. ఈ మధ్యాహ్న వేళ నీవు నేను చేయవలసింది ఏంటంటే, అనేకమైన సందర్భాలలో శత్రువు మన మీద చెలరేగిపోతూ ఉండగా మనం ఆ కత్తి లాంటి ఆయుధాన్ని, ఆ దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించకుండా, దేవుని యొక్క తోడు అనేది లేకుండా, దేవుని యొక్క సహాయం అనేది మనకు లేకుండా ఆ పాపములోనే మిగిలిపోతూ ఆ పాపములోనే జీవిస్తూ మనం ఆ శత్రువుకి అవకాశం ఇస్తున్న బిడలుగా, కాపాడుకోలేని బిడలుగా మనం ఈ మధ్యాహ్న వేళ వాక్యం వింటుంటే ప్రభు మరలా జ్ఞాపకం చేస్తూ మధ్యాహ్న వేళ మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మనము కట్టబడాలి, ఎట్లాగూ ఆత్మీయంగా మనం కట్టబడాలి. కట్టబడటమే కాదు కానీ ఈ రోజున మనం ఎలాగూ ఉండాలంటే కాపాడబడే బిడలుగా మనం మారిపోవాలి. హల్లెలూయా. ఒక చేతిలో ఆయుధం ఉంది. ఎందుకు? ఆయుధం శత్రువుని కోల్చడానికే. ఈరోజున ఆయన రాబోతున్నాడు. ఆయన మేఘారుడై ఆ మేఘముల నుంచి ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చిన సందర్భంలో ఎవరు ఆయన ఎదుట నిలబడుతారు అంటే, అంతం వరకు నిలిచి ఆ యొక్క కట్టబడిన అనుభవాలలో ఎవరైతే కాపాడుకునే బిడ్డగా ఆఖరి క్షణం వరకు అంతం వరకు ఎవరైతే ప్రభువు మీద ఆధారపడి జీవించే బిడ్డలుగా ఉంటారో వారే ఆ నిత్యత్వంలోనికి దేవుడు ఏర్పాటు చేసిన ఆ సింహాసనం మీద ఆ కూర్చుండే అవకాశం వారికే దొరుకుతుందని ఈ మధ్యాహ్న వేళ నేను మాట్లాడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున అనేక సందర్భాలు శత్రువు మనను కోల్చే పరిస్థితులు మనం ముందు ఉండినా సరే శత్రువు చేతికి లొంగిపోయే బిడలుగా మనం ఉంటున్నాం. కానీ ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా దానిని కోల్చలేని బిడలుగా మనం మిగిలిపోతున్న బిడలుగానే మనం ఉంటున్నాం. కానీ మనం చేయవలసింది ఏంటంటే, మన చేతిలో ఒక ఆయుధంని ధరించుకుని నిత్యము కాపాడబడే బిడలుగా మనం మారిపోవాలి. హల్లెలూయా. ఈరోజున శ్రమలు, ఆ యొక్క శోధనలు, ప్రతికూలతలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, శత్రువుకి స్థానం ఇస్తున్న బిడలుగా మనం ఉంటున్నాం. దేవునిని మర్చిపోయి దేవుని యొక్క విలువైన ప్రేమను, దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలను మర్చిపోయి శత్రువుకి అవకాశం ఇస్తున్న బిడలుగా మనం ఉన్నాం. కానీ శ్రమలు, శోధనలు, ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో నిలిచి ఉన్న వారికి మాత్రమే ఆ సింహాసనం అనేది దక్కుతుందని, నిలిచిన వారు, అంతం వరకు సహించిన వారికే ఆ సింహాసనం, ఆ నిత్యత్వంలో ప్రభుతో యుగ యుగాలు జీవించే భాగ్యము దొరుకుతుందని ఈ మధ్యాహ్న వేళ మిమ్మల్ని అందరిని బట్టి నేను బ్రతిమలాడుతూ చెబుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే ఇల్లు కట్టకపోతే ఎవ్వరూ ఆ ఇంటిని కట్టలేరు. ఆయనే కాపాడబడకపోతే ఈ రోజున మనలను ఎవ్వరూ కాపాడబడలేరు. హల్లెలూయా. ఈ రోజున మనం ఇలా ఈ స్థితిలో మనం ఉన్నామంటే
ఆయన కాపాడబట్టే, ఆయన కాపాడుతున్నాడు కనుకనే మనం ఈ రోజున సజీవులుగా ఉన్నాం. ఈ రోజున మనం కాపాడబడుతున్నామంటే ఆయన విశేషమైన కృప, ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత వల్లనే మనం ఇలా బ్రతికి ఈ రోజున సజీవులుగా ఆయన సన్నిధానంలో సమకూర్చబడ్డాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇల్లు ఈ రోజున ఆయన కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఈ రోజున మన పట్టణాన్ని మనం ఆయన కాపాడని ఎడల, ఈ రోజున సంఘాన్ని ఆయన కాపాడని ఎడల దాని యొక్క కావలి కాయవారు మెలుకుని ఉండుట వ్యర్థమే. ఈ రోజున మనల్ని కాపాడుతున్నది ఎవరంటే ఆయన మాత్రమే అని మధ్యాహ్నం వేళ నేను ప్రకటిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఇలా మనం కాపాడబడాలి అన్న, ఈరోజు మనం కట్టబడాలి అన్న మనం చేయవలసింది ఏంటంటే, మనకు కావాల్సింది ఏంటంటే ప్రాముఖ్యంగా ఆయన తోడు అనేది మనకి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఆయన మనలను దాటి వెళ్ళకుండా మనం ఏం చేయాలంటే, మనం గట్టిగా పట్టుకుని ఆయనను వెంబడించే బిడ్డలుగా మనం మారిపోవాలి. హల్లెలూయా. ఆయన మనల్ని దాటి వెళ్ళకుండా, ఆయనే మహిమతో ఆయన సన్నిధిలోనికి దిగి వస్తూ ఉండగా ఆయన మనల్ని విడిచి వెళ్ళకుండా మనం ఏం చేయాలంటే, ఆయనను ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఆయనను ఘనపరుస్తూ మనం ఏం చేయాలంటే, ఆయన చేతిని మనం గట్టిగా పట్టుకున్న బిడ్డలుగా మనం ఉంటే, ఆయన తోడు, ఆయన సహాయము, ఆయన యొక్క ఆశ్రయాన్ని మనం కోరుకున్న బిడ్డలుగా మనం ఉంటే మనము కట్టబడతాము, మనము కాపాడబడతాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చదవబడిన ఈ కీర్తన ఎవరు రాశారంటే సొలొమోను రాసింది అని పైన చూస్తాం. కానీ చరిత్ర ఆధారంగా అది ఎవరు రాశారంటే ఆ సొలొమోను తండ్రి అయిన దావీదు తన యొక్క సొలొమోను గురించి రాసి సొలొమోనుకి ఇచ్చినట్లుగా ఆ చరిత్ర చెబుతుంది. ఈ రోజున ప్రాముఖ్యంగా 2 అంశాలు ఈ మధ్యాహ్న వేళ మనం నేర్చుకుంటున్నాం. ఒకటి కట్టబడుట, రెండవది కాపాడబడుట. ఈ రోజున సొలొమోను జీవితాన్ని గురించి మనం ఈ మధ్యాహ్న వేళ కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, సొలొమోను ఒక దేవుని యొక్క ప్రత్యక్షత కలిగిన బిడ్డగా సొలొమోనుని మనం చూస్తాం. సొలొమోనుతో సాక్షాత్తు ప్రభువే ఆయన దర్శిస్తూ ముచ్చటించి సొలొమోనుతో ఆ ప్రభువే మాట్లాడుతూ తరచుగా అంతటి ఆధిక్యత, అంతటి అనుభవం కలిగిన ఆ బిడ్డగా ఆ సొలొమోనుని మనం చూస్తాం. హల్లెలూయా. ఒకానొక సందర్భంలో గిబియోను అనే ఆ చోట సొలొమోనుకి దేవుడు ప్రత్యక్షమయ్యి, నీకు ఏమి కావాలి సొలొమోను అంటే, సొలొమోను ఏం కోరుకుంటున్నాడంటే, వెండి బంగారాలను సొలొమోను కోరుకోలేదు. లోకానుసారమైన వాటిని ఏది సొలొమోను కోరుకోలేదు. కానీ సొలొమోను ఏం కోరుకున్నాడంటే, నీ ప్రజలను పరిపాలించడానికి కావలసిన జ్ఞానము నాకు ఇవ్వయా అని సొలొమోను కోరుకున్నాడంట. ఆ ఆశ, ఆ కోరికను దేవుడు చూసి సంతోషపడి, వామ్మో ఏమి కావాలంటే అది కోరుకోమన్నాను, వీడేంటి ప్రజలను పరిపాలించడానికి కావలసిన జ్ఞానం ఇవ్వయ్యా, అదే చాలయ్యని ఆ సంతోషభరితుడే ప్రభు ఏం చేశాడంటే అట్టి విధమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. అట్టి విధమైన జ్ఞానాన్ని సొలొమోనుకి ఇవ్వటమే కాదు, కానీ సమస్తమును ధారాళంగా సొలొమోనుకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా ప్రజలను పరిపాలించడానికి జ్ఞానాన్ని అనుగ్రహించాడు. ఒక మంచి నాయకుడిగా సొలొమోను ఉండి నడిపించబడుతున్న దినాలలో ఏం చేశాడంటే, సొలొమోను జీవితంలో ప్రాముఖ్యమైన దేవుని యొక్క మందిరాన్ని సొలొమోను కట్టినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా రెండవదిగా రాజనగరాన్ని సొలొమోను కట్టినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవుని యొక్క మందిరాన్ని అత్యంత వైభవంగా, అత్యంత అందముగా, అత్యంత శోభాతిశయముగా దేవుని మందిరాన్ని కట్టాడు. ప్రతి నిత్యము ఆ దేవుని మందిరములో ఆ బలులు అర్పిస్తూ దేవునికి ప్రీతికరంగా సొలొమోను జీవించినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఇది అంతా సాధ్యమైంది? సొలొమోనుకి ఎందుకు అంతటి వైభవం, అంతటి ఘనత, అంతటి పేరు ప్రఖ్యాతులు ఎందుకు? బలహీనుడైన యొక్క సొలొమోను దేవుని మందిరం కట్టేంత స్థాయికి ఎదిగాడు.
అంతేకాకుండా రాజనగరాన్ని నిర్మించే స్థాయికి ఎందుకు అంతగా ఎదిగాడు అంటే, సొలొమోనుకి ఎవరు ఉన్నారంటే, సొలొమోనుకి తోడు ఎవరు ఉన్నారంటే, సొలొమోనుకి తోడు మనుషులు లేరు, సొలొమోనుకి తోడు అధికారులు లేరు, రాజులు లేరు. కానీ సొలొమోనుకి తోడుగా ఎవరు ఉన్నారంటే, దేవాతి దేవుడు ఆ బిడ్డకు తోడయ్యండి ప్రతి సమయోచితమైన ఆలోచన జ్ఞానాన్ని సొలొమోనుకి దేవుడు అనుగ్రహించి నడిపించాడు. కాబట్టి అతి సుందరమైన, అతి అద్భుతమైన ఆ మందిరాన్ని కట్టినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోజున సొలొమోనుకి ఏముంది? ఆయన తోడు, ఆయన సహాయం ఉంది కాబట్టి అట్టి ఘనమైన కార్యాలు సొలొమోను చేయగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ సొలొమోను గూర్చి బైబిల్ గ్రంథంలో రాసి ఉంటుంది ఏమిటంటే, ధైర్యము తెచ్చుకో, భయపడకు, జడియకు, నేను నీకు ఈ మందిరము ముగింపు వరకు నేను నీకు తోడై ఉంటాను అని ఆయన గురించి ప్రభువే అట్టి విధమైన మాటలు పలికినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఆ దేవుని తోడు, దేవుని సహాయము, దేవుని యొక్క కాపుదల ఆ సొలొమోను చివరి వరకు కాపాడుకున్నాడా? ఆ యొక్క జీవిత తుది శ్వాస వరకు ఆ సొలొమోను ఆ ప్రీతికరంగా అప్పటి వరకు దేవుని యందలి ప్రీతికరంగా ప్రియబిడ్డగా జీవించాడు. దేవుని మందిరము కట్టే ఆ భాగ్యము ఆ సొలొమోనుకి దక్కింది. దానిని కాపాడుకునే బిడ్డగా సొలొమోను ఉన్నాడంటే, చివరి శ్వాస వరకు దానిని కాపాడుకునే బిడ్డగా సొలొమోను లేడు. ఎందుకంటే ఎంత వైభవముగా, ఎంత పేరు ప్రఖ్యాతులతో, ఎంత సుందరముగా ఆ దేవుని మందిరాన్ని కట్టాడో, ఆ మందిరము ఆ కట్టిన తరువాత ఏమైందంటే, ఈ రోజున లోకానికి ఆ సొలొమోను అలవాటైపోయాడు. లోక ఆచారాల వైపు తన మనసును త్రిప్పుకొని మనుషుల ముఖస్థుతి కొరకు ఆ స్థుతి చేసేవాడుగా ఆ సొలొమోను మారిపోయి ఏం చేశాడంటే, ఎంతో ప్రయాసపడి ఆ కట్టిన దేవుని మందిరం ఎంత అద్భుతంగా కట్టి, ఎంతగా దేవునికి బలులిచ్చే బిడ్డగా అప్పటి వరకు బ్రతికాడో, ఎప్పుడైతే లోకం వైపు చూసి లోక ఆశలు ఎప్పుడైతే ఆ సొలొమోను వెంట వచ్చాయో, ఏం చేశాడంటే, తాను కట్టిన ఆ మందిరము ఎదుటనే అన్య దేవతల యొక్క మందిరాలు కట్టి వాటికి బలులు అర్పించే బిడ్డగా సొలొమోను మారిపోయాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవతల గుళ్ళు కట్టాడు. అప్పటి వరకు దేవుని యొక్క ఆ యొక్క కట్టబడిన ఆ ఆత్మీయ జీవితంలో కాపాడుకునే బిడ్డగా సొలొమోను ఉన్నాడు. కానీ అది ఎప్పుడైతే లోకం వైపు ఆ సొలొమోను అడుగులు పడినాయో, ఆ కాపాడుకోలేని బిడ్డగా, ఆత్మీయతను కాపాడుకోలేని బిడ్డగా సొలొమోను మిగిలిపోయినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈ రోజున మందిరము కట్టాడే కానీ దాని చివరి గడియ వరకు ఆ మందిరాన్ని కాపాడుకున్నాడంటే, కాపాడుకోలేని బిడ్డగా సొలొమోను మిగిలిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నా సాక్ష్యం ఏమిటంటే, మనం ప్రతిరోజు దేవునితో అంటకట్టబడిన బిడ్డలుగా మారిపోవాలి. హల్లెలూయా. ప్రతిరోజు ఆయనతో సహవాసం చేసే బిడ్డగా మనం మారిపోవాలి. ప్రార్థనలో వాక్యముతో ఆయనను సేవించే బిడ్డలుగా మనం మారిపోవాలి. ఇలా మారుతూ ఏం చేయాలంటే, ఆత్మీయంగా ఆయనే మనల్ని బట్టి సాక్ష్యం ఇచ్చేటట్లుగా మారిపోయి, ఆ సాక్ష్య జీవితము చివరి శ్వాస వరకు మనం కాపాడుకునే బిడ్డలుగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. వీడు నా బిడ్డ, వీడు నా ప్రియ బిడ్డ అని సాక్షాత్తు ప్రభువే మన గురించి చెప్పేటట్లుగా మనం మారిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను కాపాడుకున్నాను అన్న సాక్ష్యం నీవు నీ నోట నుండి చెప్పే బిడ్డగా నీవు ఉంటే, ఆ సాక్ష్యం ఎవరైతే చెప్తారో వారికే ఆ సింహాసనం అనేది దొరుకుతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజున నీవు నేను కాపాడుకుంటున్నామా? కాపాడుకునే బిడ్డలుగా మనం ఉంటున్నామా? ఆ కాపాడుకునే ఆ స్థితిలో మనం ఉండకుండా
మరలా లోకం వైపు, లోకాశల వైపు మనం ఆ సొలొమోను వలె మనం మారిపోతున్న బిడ్డలుగా ఉన్నాం. కానీ ప్రభు కోరుకునేది ఏంటంటే, ఆయన మేఘారూఢుడై వస్తూ ఉండగా, ఆయన వచ్చిన ఆ క్షణం మన నోట ఏ సాక్ష్యం ఉండాలంటే, నా తుది శ్వాస వరకు నేను కట్టబడుతూ నేను కాపాడుకున్న బిడ్డగా నేను ఉన్నానని నువ్వు సాక్ష్యం చెప్తే, ఆ సాక్ష్యాన్ని బట్టి దేవుడు ఆ సింహాసనం మీద నిన్ను కూర్చుండబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. ఆగిపోను నేను, సాగిపోవచ్చున్నాను. ఆగిపోను నేను, సాగిపోవచ్చున్నాను. పోరాటం, ఆత్మీయ పోరాటం, పోరాటం, ఆత్మీయ పోరాటం. ఆదియు అంతము లేనివాడు నా యేసు, అపజయమే ఎరుగని జయశీలుడాయన. ఆదియు అంతము లేనివాడు నా యేసు, అపజయమే ఎరుగని జయశీలుడాయన. నా యేసు కొరకే సమర్పించుకున్నాను, నా యేసు కొరకే సమర్పించుకున్నాను. ఆగిపోను నేను, సాగిపోవచ్చున్నాను. ఆగిపోను నేను, సాగిపోవచ్చున్నాను. నా సింహాసనం, నా గమ్యస్థానం, ఆ సింహాసనం నా గమ్యస్థానం. ఆగిపోను నేను, సాగిపోవచ్చున్నాను. ఆగిపోను నేను, సాగిపోవచ్చున్నాను. పోరాటం, ఆత్మీయ పోరాటం, పోరాటం, ఆత్మీయ పోరాటం. హల్లెలూయా. ఈరోజున ఆ గమ్యస్థానం చేరాలన్న ఆశ మనం ఉండాలి. ఆ గమ్యస్థానం ఏమై ఉన్నదంటే, ఆయన సింహాసనం. ఆయన సింహాసనంలో కూర్చుండ బిడ్డలుగా మనం ఉండాలి. ఆ గమ్యస్థానం ఏమై ఉన్నదంటే, ఆ సియోను చేరాలనే ఆశ మనం కలిగిన బిడ్డలుగా ఉండాలి. హల్లెలూయా. ఈరోజున ఆయన రాబోతూ ఉండగా, ఆయన మేఘారుడై రాబోతూ ఉండగా, నీవు నేను చేయవలసింది ఏంటంటే, ప్రతిరోజు మనం కట్టబడుతూ కాపాడుకునే బిడ్డలుగా మనం ఉంటే ఆ సింహాసనం మనం చేరతాం. ఈరోజున ఏ బిడ్డలైతే ఆ సింహాసనాన్ని చేరతారో, ఆయన ఆ సింహాసనం చేరిన ప్రతి బిడ్డ ఆ కన్నీటి బాష్ప బిందువులను తుడుస్తాడు. ఆ తొడవటమే కాదు, ఆయన హత్తుకుంటాడు. ఆయన ఎత్తుకుని నిన్ను ఓదార్చి తన మహిమ కలిగిన పాత్రగా దేవుడు నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున నీవు నేను ఈ వాక్యం వింటున్న నీవు నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీవు కట్టబడాలి, నేను కట్టబడాలి. కట్టబడటమే కాదు, కానీ మనం ఏమవ్వాలి? కాపాడబడే బిడలుగా మనం మారిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున ఆ యొక్క సొలొమోను ఏమేమి కట్టాడు? దేవుని మందిరం ఒకటైతే, రెండవదిగా రాజనగరాన్ని సొలొమోను కట్టాడు. దేవుని మందిరము దేనికి సాదృశ్యంగా ఉందంటే, దైవత్వానికి సాదృశ్యంగా ఉంది. రెండవదిగా రాజనగరము దేనికి సాదృశ్యంగా ఉందంటే, దైవికమైన అధికారానికి అది సాదృశ్యంగా ఉంది. ఈ రోజున ఈ దైవత్వము అనగా ఆయనలాగా నేను మారిపోవాలి. ఆయన కొరకు ఆయన ఎలాగూ జీవించాడు, నేను కూడా అలాగూ జీవించాలన్న ఆశ మనలో ఉండాలి. అంతేకాకుండా రాజనగరము దేనికి సాదృశ్యంగా ఉందంటే, దైవికమైన అధికారం. అంటే
ఆయన ఎటు విధమైన అధికారముతో ఉన్నాడో ఆయనను ఆరాధిస్తున్న మనం కూడా దేవుడు అధికారం అంటే ఏంటి, దేవుని అధికారం అంటే ఏంటి, దేవుడు తన నోటి మాటతో సమస్తాన్ని సృజించాడు. అనేక మంది రోగులను అధికారంతో స్వస్థపరిచాడు. తనకున్న అధికారంతో మృతులను సైతము లేపగలిగిన అధికారం అయింది. ఈ రోజున అట్టి విధమైన 2 గుణలక్షణాలు అంటే మనం కలిగి ఉండవలసింది ఏంటంటే, ఆయనలాగా మారాలన్న ఆశ మొదటిగా మనం కోరుకుంటూ, రెండవదిగా ఆయన అధికారం ఎలాగుందో మనకు కూడా అట్టి దైవికమైన అధికారము మనం సంపాదించుకునే బిడ్డలుగా మనం ఉండాలి. హల్లెలూయా. బెల్షాజరు అనే రాజు బైబిల్ గ్రంథంలో ఉన్నాడు. అతడు ఏం చేశాడంటే, దేవుని ఇంటిలో ఉండవలసిన ఆ ఉపకరణమును దేవుని ఆ యొక్క ఇంటిలో నుండి తీసుకుని వచ్చేసి తన సొంత అవసరాల కోసం తన యొక్క ఆ వస్తువును, ఆ పరికరాన్ని ఉపయోగించుకున్నట్లుగా, ఆ యొక్క సొంత అవసరము నిమిత్తము ఆ దేవుని ఇంటి నుండి తెచ్చుకుని వాడుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున ఆ దేవుని దేవునికి చెందవలసిన మహిమ ప్రభావములు చెల్లించకుండా ఆ బెల్షాజర్ అనే రాజు తన యొక్క సొంత చిత్తము, సొంత కార్యము నెరవేర్చుతున్న పరిస్థితుల్లో ఒకనొక సందర్భంలో గోడ మీద ఒక శాసనం అనేది రాసి ఉంటుంది. ఏంటంటే, నీ రాజ్యమును ఆయన లెక్క చూసి ముగించాడు, నిన్ను తోచుగా నీవు తక్కువ వాణిగా కనపడ్డావు అని ఉంటుంది. అంటే రాజ్యము అంటే మన ఆత్మీయ జీవితాన్ని ఆయన లెక్క చూస్తాడంట. అంతేకాకుండా మనలను తూచే దేవుడై ఉన్నాడంట. హల్లెలూయా. ఆయన వచ్చిన ఆ సందర్భంలో, ఆయన మేఘారుడై వచ్చిన ఆ సందర్భంలో మొదటిగా ఆయన చేసేది ఏంటంటే, మన ఆత్మీయ జీవితాన్ని ఆయన లెక్క చూస్తాడంట. హల్లెలూయా. మనం జీవించిన దినములు ఎలాగూ జీవించాం, ప్రభు కొరకు బ్రతికామా, లోకానుసారంగానే బ్రతికామా అని మనలో ఉన్న ప్రతిదీ ఆయన లెక్క చూస్తాడంట. అంతేకాకుండా రెండవదిగా ఆయన ఏం చేస్తాడంటే, ఒక తాసులో మనలను తోస్తాడంట. హల్లెలూయా. ఒక తాసుకు రెండు గిన్నెలు ఉంటాయి కదా, అవి ఏమంటారు? పల్లెములు అంటారా? తక్కెడలు. ఒక తక్కెడలో క్రీస్తు ఉంటే మరొక తక్కెడలో ఎవరుంటారు? మనల్ని కూర్చుండబెట్టి ఆ క్రీస్తుకులో ఉన్న ఆ లక్షణాలలో మనం ఏదైనా తప్పిపోయామా, ఆ తూచిన సందర్భాలలో సరిగ్గా ఆ తూచిన సందర్భంలో ఆ కొలత ప్రకారం సమానంగా మనం తూగామని అనుకోండి, ఆయన మనల్ని బట్టి ఆనందిస్తాడు. ఆయన మనల్ని బట్టి నమ్మకమైన మంచి దాసుడు అని మనం పిలిచి ఆ సింహాసనం మీద మనలను కూర్చుండబెట్టే అర్హత మనకి దొరుకుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన వలె మారాలి అని ఆయన మనలను తూచుతూ ఉండగా, ఈరోజున ఆయన వలె మనం మారుతున్నామా? ఆయన కొరకు మనం బ్రతుకుతున్నామా? ఆయన తూచే ఆ పరిస్థితుల్లో ఏ మాత్రము కొద్దిగా అయినా తగ్గకుండా దేవుని పోలికగా మనం ఉంటే ఆ సింహాసనం అనేది మనం సొంతమవుతుంది. మధ్యాహ్నం వేళ వాక్యం వింటున్న నీవు నేను అనేక పర్యాయాలు ఎంతవరకు ఆ సింహాసనాన్ని పోగొట్టుకునే బిడ్డలుగా మనం ఉన్నాము. కానీ మధ్యాహ్నం వేళ మనం మనలా సర్చ్ చేసుకుంటూ ఆయన రాబోతూ ఉండగా ఆ నిత్యత్వంలో మనను ఆ తోచగా దేవునితో ప్రతి సందర్భంలో ఆయన వలె మనం మారుతూ ఆయన జీవించినట్లుగా మనం జీవిస్తే యుగ యుగాలు మనం ఆయనతో ఉంటాం. బాధలు ఉండవు, కన్నీరు ఉండదు, ఆకలి దప్పులు ఇక ఉండవు. ఆయన బంగారు వీధులలో మనం నడిపించుకుంటూ ఆయన భుజాల మీద మనం మోసుకుంటూ ఊరేగింపచేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. 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 ఈ రోజున సింహాసనాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఆయన తోచగా ఆ తూచబడిన ఆ తోకములను సరితూగగలిగితేనే నీకు సింహాసనం అని ఈ మధ్యాహ్న వేళ నేను ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. మనం ఈ లోకంలో మనలను ఏ విధంగా దేవుడు మనల్ని పిలిచాడు అంటే, రాజులము యాజక సమూహములుగా మనల్ని ఉండేటట్లుగా దేవుడు మనం పిలిచినట్లుగా చూస్తాం. ఈ రోజున 1వ పేతురు 2వ అధ్యాయము
5వ వచనాన్ని మనం చూస్తే, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరు సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏలయనగా ఆ ఆ ఆ స్థాపించుచున్నాను. ఆయన మందు విశ్వాసం ఉంచేవాడు ఏమాత్రం సిగ్గుపడడు. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసించిన వారికి ఇల్లు కట్టు వారు ఏ రాతిని నిషేధించిరో అదే తలకు మూలకు తలరాయి అయిను. ఈ రోజున మనం చూస్తే మనల్ని ఏ విధంగా మనల్ని దేవుడు మనల్ని పిలుచుకున్నాడు అంటే, ఎటు మనలను తన స్వారూప్యంలో మనల్ని నిర్మించి తన పోలికగా మనలను ఏర్పాటు చేసుకుని ఒక రాజులా బ్రతికే అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇచ్చి ఆ సృష్టి ఆరంభంలో మనం చేసినప్పుడు ప్రభు ఒక మాట అంటాడు, మీరు అన్నింటినీ లోపరుచుకునే అధికారాన్ని నేను మీకు ఇస్తున్నాను అంటున్నాడు. ఈ రోజున అన్నింటినీ లోపరుచుకునే అధికారాన్ని దేవుడు మనకిస్తే, ఈ రోజున వ్యతిరేకమైనవి కూడా, అంటే శత్రువుని కూడా లోపరుచుకునే అధికారం ఇచ్చినట్లయినా కాదా? ఇచ్చినట్లే. ఈ రోజున దేవుడు శత్రువుని కూడా లోపరుచుకునే అధికారం మనకిస్తే మనం ఏం చేస్తున్నామంటే, అధికారాన్ని మనం ఉపయోగించి శత్రువుని వెళ్ళగొట్టక మనం ఏం చేస్తున్నామంటే ఆ శత్రువుకే మనం దాసుడిగా మారిపోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మన మీద అనేక మంది దేవుడు రాజులుగా యాజకులుగా మనం పిలిచి అధికారం అనేది ఇస్తే మనం ఆ శత్రువుకి దాసుడిగా మనం మారిపోతున్నాం. ఈ రోజున ఆ అధికారాన్ని మనం సంపాదించుకునే బిడ్డలుగా మనం మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం దాసుడిగా మనం ఉండకుండా దేవుడిచ్చిన ఆ అధికారం రాజులాగా బ్రతకాలి. అన్నింటినీ లోపరుచుకునే అధికారాన్ని నేను మీకు ఇచ్చాను అని ప్రభు మాట్లాడి ఉండగా అధికారాన్ని మనం ఉపయోగించుకోవట్లేదు. ఈ మధ్యాహ్నం వేళ వాక్యం వింటున్న నీవు నేను చేయవలసింది ఏంటంటే, ఆయన భూమి మీద సశరీరుడిగా జీవిస్తూ సంచరిస్తున్న దినాలలో ఆయన అధికారముతో సమస్త రోగాలను వెళ్ళగొట్టాడు, దెయ్యాలను తరిమి కొట్టాడు, అనేకమైన ఘనమైన కార్యాలు ఆయన చేశాడు. ఈ రోజున మనం కట్టబడుతూ మనము ఆ ఆత్మీయ జీవితంలో కట్టబడుతూ కాపాడుకునే బిడలుగా మనం ఉంటూ రాజులాగా బ్రతుకుతూ అధికారాన్ని మనం సంపాదించుకుంటే, ఈ రోజున అధికారము ద్వారా నీవు అనేక మందిని బ్రతికించే బిడ్డగాను మారుతావు. నీ ద్వారా, నీకున్న అధికారం ద్వారా అనేక మంది బలహీనులు బలపరచబడతారు. దేవుడు నీకు ఇచ్చిన అధికారం ద్వారా అనేక దెయ్యములు నువ్వు వస్తూ ఉండగానే, నువ్వు వెళ్తూ ఉండగానే ఆ దెయ్యములనివి పారిపోయేటట్లుగా దేవుడు నీకు ఇచ్చిన అధికారం బట్టి అనేకులు గ్రహించాలి. ఎందుకంటే వీడిలో దేవుని యొక్క అధికారం అనేది ఉంది అని అనేక మంది జనులు గ్రహించేటట్లుగా నువ్వు మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ సృష్టిని ఆరంభించినప్పుడు అదే చెప్పాడు, నేను సమస్తమును అంటే అన్నింటి మీద మనలను రాజుగా దేవుడు ఏర్పాటు చేసి అన్నింటినీ లోపరుచుకునే అధికారాన్ని మనం ఇస్తే, మనం లోపరుచుకోకుండా దానికి లొంగిపోయే బిడ్డలుగా మనం మారిపోయాం. మధ్యాహ్నం వేళ ఎందుకు లొంగిపోతున్నామంటే, మనం కట్టబడటం లేదు. మనం కట్టబడక, ఆత్మీయంగా దేవునితో అంటూ కట్టబడక, ఈ రోజున మనం ఇలా శత్రువుకి స్థానం ఇస్తున్న బిడ్డలుగా మనం మిగిలిపోయి కాపాడుకోలేని బిడ్డలుగా మనం ఉంటున్నాం. మధ్యాహ్నం వేళ నీవు నేను గమనించవలసిందంటే, మనందరికీ దేవుడు ఒక అధికారాన్ని అనుగ్రహించాడు. ఈ రోజున మనం ఆయనకు సమర్పించుకుని ఆయన కొరకు మనం బ్రతుకుతూ, దేవా ప్రతిరోజు నేను నీ కొరకు బ్రతుకుతాను, నా ఆత్మీయ జీవితాన్ని నేను కట్టుకుంటాను, దేవా నాకు సహాయం చేయండి, నాకు ఒక అధికారం నువ్వు కావాలి,
నువ్వు అనుగ్రహించవా అని ప్రభుని బ్రతిమలాడితే ఆయన సృష్టి ఆరంభంలో ఎలాగూ అన్నింటి మీద నీకు లోపరుచుకునే అధికారాన్ని నేను అనుగ్రహించాను అని చెప్పినట్లుగా నీవు కూడా ప్రతి శత్రువుని లోపరుచుకునే అధికారం కృప నీకు దొరుకుతుంది. ఏ శత్రువు నీ ముందు నిలువచాలడు. బ్రతికి దినములన్నీ కృపాక్షేమాలు నీ ముందు ఉంటాయి. ఈ రోజున మధ్యాహ్నం వేళ నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రతిరోజు మనం ఏం చేయాలి? కట్టబడాలి. రెండవదిగా కట్టబడుతూ మనం ఎలాగూ ఉండాలంటే కాపాడుకునే బిడలుగా మనం ఉండాలి. మొదటిగా మనం చూస్తే 127:1 యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దానికి కాయవారు మేలుకుని ఉండుట వ్యర్థమే. ఈ రోజున మనం కట్టబడాలి అంటే ఆయన సహాయం మనకు కావాలి. ఆయన తోడు, ఆయన ఆశ్రయం అనేది మనకి కావాలి. రోజున మనం కాపాడబడాలి అంటే ఆయన కృప, ఆయన తోడు, ఆయన సహాయం మనకు ఉంటేనే మనం కాపాడబడతాం. ఈ రోజున ఈ మాటలు మన వెనుకల్లో దేవుడు దీవించి ఆశీర్వదించి మనం కట్టబడుతూ మనం కాపాడబడుదుము గాక. ఈ మాటలు దీవించి మన వేడుకల్లో ఫలభరితంగా మార్చి వాక్యానుసారంగా జీవించే జీవితం దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన మాటలను బట్టి